అందరం కూర్చొని ఒక నిమిషం పాటు ఆ దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరు చేతులు చాచండి పైకి. అందరూ కూడా చేతులు చాచి దేవుని స్తుతించుకుందాం. నా తర్వాత చెప్పండి గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక సర్వేశ్వర వందనం త్రియేక సర్వేశ్వర స్తోత్రం. త్రియేక సర్వేశ్వర స్తోత్రం. త్రియేక సర్వేశ్వర స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం పండుగ చేసుకుంటున్నాం? త్రిత్వైక త్రియేక సర్వేశ్వరుని యొక్క పండగ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. కథోలిక విశ్వాసములో ప్రథమంగా 4 వేద సత్యాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 4 వేద సత్యాలు ఉన్నాయి. ఇవి అందరూ కూడా ప్రధానమైనటువంటివి. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఏంటిదండి? దేవుడు ఒక్కడే. రెండవది ఏంటంటే ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు. 3 రూపంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? 3 రూపంలో, పిత పుత్ర పవిత్రాత్మ. మూడవది ఏమిటి అంటే వారిలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు మానవుడై మనుష్యవతారిగా ఈ లోకములో జన్మించాడు మన రక్షణ కొరకై. మన రక్షణ కొరకై. మూడవది. నాలుగవది ఏంటంటే ఆ దేవుడు పుణ్యాత్ములకు మోక్షమును అని అమ్మగారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. పాపాత్ములకి నరకాన్ని ఇస్తాడు. ఇవి కథోలిక వేద సత్యాలలో అతి ప్రధానమైనటువంటివి. వీటి తర్వాత మరియ తల్లి గురించి వేద సత్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ప్రధానమైన వేద సత్యాలు ఇవి 4 ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, విశ్వసించాలి, అనుసరించాలి. మరొకసారి చెబుదాం. మొదటిది ఏంటిది? దేవుడు ఒక్కడే. రెండవది ఏంటి? కానీ ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు. పిత పుత్ర పవిత్రాత్మ రూపములో ఉన్నాడు. మూడవది ఏంటిది? వారిలో రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తు మన కొరకై మనిషిగా జన్మించాడు. నాలుగవది ఏంటి? పవిత్రంగా జీవిస్తే పరలోకం. తిట్టుకుంటా కొట్టుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటా చెడుగా జీవించడానికి ఎక్కడికి వెళ్తాం? నరకం. కాబట్టి వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టేయాలి. విడిచిపెడదామా? మోక్షం కావాలంటే మరి విడిచిపెట్టాలి. ఓకేనా? రైట్, గుడ్. ఇప్పుడు ఈరోజు ఏం పండుగ చేసుకుంటున్నామని చెప్పాం? త్రియేక దేవుని పండుగ. నేను త్రియేక దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం కష్టం. ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పారు, మైండ్తో కాదు కానీ దేంతో అర్థం చేసుకోవాలి? హృదయంతో విశ్వసించాలి. త్రియేక దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఇలా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఈ కింద దాన్ని మర్చిపోండి. కింద దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. ఈ కొవ్వొత్తిని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కొవ్వొత్తిలో నాకు త్రిత్వం కనపడుద్ది. ఎలాగా అంటే మనకి 3 వస్తువులు కనపడుతున్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఎన్ని వస్తువులు కనపడుతున్నాయి? 3 వస్తువులు. ఈ చుట్టూ ఏముంది? ఇక్కడ దేవునిది ఏంటిది? దేనితో తయారు చేస్తారు? వ్యాక్స్. దేనితో తయారు చేస్తారు? వ్యాక్స్ అన్నమాట. ఈ చుట్టూ తెల్లగా ఉంది ఏంటిది? వ్యాక్స్. మధ్యలో ఏముంది? థ్రెడ్. దారం, బొత్తి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఆ పైన ఏం వెలుగుతుంది? ఫైర్. లైట్, వెలుగు కనబడుతుంది. ఈ చుట్టూ ఉన్నది పరలోక తండ్రి సకలాన్ని కూడా బంధించి అలా కాపాడుతూ ఉంటాడు. మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే కాలిపోతూ ఉంది. ఏమవుతుంది? కాలిపోతూ ఉంది. వెలిగించమ్మా ఒకసారి. నేను మాట్లాడుతుంటే ఇది ఆరిపోయింది.
మధ్యలో ఉన్నటువంటిది ఏంటని చెప్పాను? యేసు ప్రభు. యేసు ప్రభు మన కొరకై ఏమయ్యారు? సిలువలో మరణించారు. మరణించి చూడండి, జాగ్రత్తగా చూడండి, మరణించి ఆయన మనల్ని విడిచిపెట్టల. మన కొరకై ఏమిచ్చారు? పవిత్రాత్మను ప్రసాదించారు. పవిత్రాత్మ అపోస్తుల మీదకి ఎలా వచ్చింది పోయిన ఆదివారం? అగ్ని నాళకల రూపంలో. ఇంకెక్కడ అగ్నిలా అలకల రూపంలో పరిశుద్ధాత్మ. నేను అలా అర్థం చేసుకోండి, సింపుల్గా కొంతవరకు అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? కానీ ఇవి మూడు కూడా ఒకటిగా ఉంటేనే మనకి వెలుగు వస్తుంది. అర్థమైందా? అందులో ఉన్న ఒత్తి అయిపోయిందనుకో వెలుగు వస్తుందా? రాదు. అందులో ఉన్నటువంటి ఆ మైనం వ్యాక్స్ అదైపోయిందనుకో వెలుగు వస్తుందా? రాదు. అదేవిధంగా ఆ పైన వెలుగు ఆరిపోయినా కానీ మనకి లైటు రాదు. ఒక చిన్న ఉదాహరణ, చాలా ఉదాహరణలు ఉన్నాయండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోలేం. ఇది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఇది కూడా పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ కాదు. కానీ కొంచెం అర్థం చేసుకోవటానికి ఇవి మూడు అయినా కానీ ఒకటిగానే ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఏమంటాం? వెలుగుచున్నటువంటి క్రొవ్వొత్తి. ఇది ఒకటా లేకపోతే మూడా? ఒకటే. ఒకటే మూడండి, ఇది ఒకటే కొవ్వొత్తి అంటాం, అవునా కాదండి? కానీ వీటిలో మనం వ్యాక్సిన్ పక్కగా తీసేయచ్చు, ఆ ఒత్తిని పక్కగా తీసేయచ్చు. ఇవి రెండు తీసేస్తే వెలుగు కూడా ఆరిపోతుంది. అలాగానే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా గుర్తించాల్సింది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ తనను తానే, మనం కాదు, తనను తానే మూడు రూపాలలో ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. తండ్రి దేవుడు ఎవరు అంటే మనం మొదటి పట్టణంలో చదివాం. ఏమని చదివాం? ద్వితీయోపదేశ కాండములో 3వ అధ్యాయములో ఆయన ఒక్కడే. ఆయన ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలని ప్రేమతో కాపాడాడు. ఏం చేశాడు? ప్రేమతో కాపాడాడు. కాపాడటానికి ముందుగా ఏం చేశాడు? సృష్టించాడు. ఏం చేశాడు? సృష్టించాడు. అమ్మ, పిల్లలకి జన్మనివ్వడాన్ని ఏమంటారు? కనడం అంటారు. సహజమైనటువంటి భాషలో ఏమంటారు? పిల్లలని కనడం అంటారు. నేను ఆ పరలోక తండ్రికి ఏమని పేరు పెట్టుకున్నానంటే కన్నదేవుడు అని పేరు పెట్టుకున్నా. ఏ దేవుడు అండి? అందరు చెప్పండి. కన్నదేవుడు. మీలో చాలామంది హాస్పిటల్లో పనిచేశారు, చాలామంది ఏంటిది ఇంకా ఈ ఆపరేషన్లు, బర్త్ ఆపరేషన్స్ చాలామంది చేసిన వాళ్ళు ఉంటారు. బర్త్ కదా, జన్మని ఇచ్చేటప్పుడు కన్నదేవుడు అని పెట్టుకున్నాను. సో పరలోక తండ్రి ఎవరు అంటే ఈ సృష్టి అంతటికీ కూడా మనకి కూడా సృష్టించినటువంటి దేవుడు, జన్మనిచ్చినటువంటి దేవుడు. ఆయన సృష్టికర్త, పరలోక తండ్రి. ఆ తండ్రిలోనే అర్థం ఉంది కదా. కాబట్టి ఆయన మన సృష్టికర్త. మామూలు సృష్టికర్త కాదండి, ప్రేమామయుడైన సృష్టికర్త, ప్రేమించే సృష్టికర్త. ఆయన మాట వినకపోయినా, ఆయన నుంచి దూరం అయిపోయినా కానీ ఆయన మన వెంట పడి వస్తూనే ఉంటాడు, మన వెంట పడి వస్తూనే ఉంటాడు. వీరిలో రెండో వ్యక్తి ఎవరు అంటే పుత్రుడైన సర్వేశ్వరుడు, యేసు ప్రభు. ఆయనకి నేను పెట్టిన పేరేంటంటే కొన్నదేవుడు. మొదట పరలోక తండ్రికి పేరేంటండి? కన్నదేవుడైతే రెండో వ్యక్తి పేరేంటండి? కొన్నదేవుడు. ఎలా కొన్నాడు మనల్ని? సైతాను నుండి తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నదేవుడు. తాను మన కొరకే మరణించి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఆయన తన వెలగలిగిన ప్రాణాన్ని మన కొరకై త్యాగము చేసి. ప్రియులారా, చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకై ప్రసాదించాడు. దేనికోసం ప్రసాదించాడు? మనం ఏ ఒక్కరు నశించకుండా ఆయనను విశ్వసించి రక్షణ పొందాలని ఆ కుమారుని ప్రసాదించాడు.
ఆయన యొక్క విలువైన రక్తము ద్వారా ఆయన మనను కొన్నాడు అని మనకి పేతురు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చదువుకుందాం. శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మీరు కొనబడితిరి అని రాయబడి ఉంటుంది. రెండవ వ్యక్తికి ఏం పేరు పెట్టుకున్నా? కొన్న దేవుడు. మూడవ వ్యక్తి త్రిత్వంలో ప్రియులారా ఎవరది? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి నేను పెట్టిన పేరు ఏంటో తెలుసా? ఉన్న దేవుడు. ఎవరు? ఉన్న దేవుడు. యేసుప్రభు ఏమంటాడు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా నేను మీ కొరకై ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండువాడు అని చెప్పాడు. ఏం చేస్తాడంటే మనతోటి ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, మనతో ఉండి మనలో ఉండి మనల్ని బలపరచి మన ముందుకు నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. కాబట్టి మనల్ని కన్నదేవుడు, కొన్నదేవుడు, మనతో ఉన్న దేవుడు ప్రియులారా. అటువంటి గొప్ప దేవుడు మనకుండటం చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం. మొదటి పట్టణంలో ఏమని చెప్పారు? మోషే ఏమన్నాడు? తరతరములను పరిశీలించి చూడండి, మీకున్నటువంటి దేవుడు లాంటి దేవుడు మరొకరికి ఉన్నారా? ఎందెందు వెతికినా ఆయన అట్లాంటి దేవుడు మీకు దొరకడు. గొప్ప దేవుడు మీకు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? త్రియేక సర్వేశ్వరుడు. ఆయన మన కొన్నవాడు, కన్నవాడు, మనతో ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడు. మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు ప్రియులారా. మనల్ని కని తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ముందుకు నడిపించేటువంటి వాడు. ఒకవేళ మనం పాపములో పడిపోతే అక్కడ విడిచిపెట్టకుండా మరలా మన కొరకై సిలువలో మరణించి రక్షించి కాపాడినటువంటి యేసయ్య ఉన్నాడు. మనతో ఎల్లప్పుడూ ఉండి మన భయాలు తొలగించి మనకు ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించే దేవుడు మనకుండగా మనకి ఇక భయమేలా? నువ్వు 90 సంవత్సరాలైనా 9 సంవత్సరాలైనా దేవుడు నీతోటే ఉంటాడు. 90 సంవత్సరాలైనా 9 సంవత్సరాలైనా కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు. కాబట్టి ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధించుదాం, ఆయనను పూజించుదాం, ఆయనకి ప్రార్థనలు సలుపుదాం. మనతో ఎల్లప్పుడూ ఉండమని, మనం నడిపించి దీవించి ఆశీర్వదించి కాపాడమని అందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడ, త్రిత్వము రూపంలో ఉన్నటువంటి ఏకైక దేవ, మమ్మల్ని సృష్టించి తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించేటువంటి దేవ, పాపము చేసి నీకు దూరమై సైతాను వశమైనప్పుడు మా కొరకై మరణించి నీ వెలగల రక్తముతో మమ్మ కొనిన దేవుడా మీకు స్తోత్రాలు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉంటానని పలికిన దేవా, నా యొక్క ఆదరణకర్తను మీ ఎల్లప్పుడూ మీతో ఉండటానికి మీకు ఇస్తానని దేవా పలికావు. అదే రీతిగా మా జ్ఞానస్నానములో, మా యొక్క భద్రమైన అభ్యంగనములో పరిశుద్ధాత్మ దేవా మీరు మాపైకి వేంచేసి వచ్చి మాతో ఎల్లప్పుడూ ఉంటానని పలికిన దేవా మీకు స్తోత్రాలు. మేము విశ్వసించి మీకు లోబడి జీవిస్తూ ఆ యొక్క పుణ్యాత్ముల జాబితాలో మేము చేరడానికి మమ్మందరిని దీవించమని, కడన స్వర్గరాజ్యాన్ని చేరుకొని మేము కలంతకాలము కూడా చూచి ధన్యత పొంది ఆరాధించే కృపను మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.